ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీరు మీడియా మిల్తే మీరు పోరా? ఎంత నిమిషాల్లో పోతారు మీరు? ఆయన పేరు ఒకవేళ నిజంగా మీరు ఇప్పుడు లేవనెత్తిన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఒకవేళ వీళ్ళు అడుగుతున్నది అధర్మం అయితే, అసత్యం అయితే, అన్యాయం అయితే మీ ముందు మీతోటి కూర్చొని మాట్లాడవచ్చు కదా. మీరు సమాజాన్ని మీరు అర్థం చేయిస్తారు కదా. వాళ్ళు అడుగుతున్నది ఏంది? ఓకే, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఒకేసారి పెట్టినా ఏం కాదు మాకు, అది కామన్ సిలబస్. గ్రూప్ 1కైనా, గ్రూప్ 3, గ్రూప్ 2కైనా, గ్రూప్ 3కైనా ఒకటే సిలబస్ ఉంటుంది. మాకు ఒక వారంలో ఆ 2 పరీక్షలు పెట్టినా మాకేం కాదు. కానీ ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 తోటి పాటు ఇంకా వేరే సోషల్ వెల్ఫేర్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి కూడా ఉన్నాయి. కాబట్టి ఈ మూడు ఎగ్జామ్స్ ఒకే టైంలో ఉన్నవి. కాబట్టి ఈ డిఎస్సి అనేది కంప్లీట్గా అసలు దానికి సంబంధం లేని సిలబస్. అది ఆకాశం అయితే ఇది భూమి. డిఎస్సి అనేది మొత్తంగా కూడా 7-8 పేపర్లు ఉంటాయి. దాంట్లో చాలా రకాల మనం మోసే అనే పుస్తకాలు చదవాలి. డిఎస్సి ఎగ్జామ్స్ రాయాలంటే మనం మోసే అనే పుస్తకాలు రిఫర్ చేయాలి. కాబట్టి ఈ ఎగ్జామ్స్ నడవ కాకుండా దానికి గ్యాప్ ఇచ్చి ఒక 2 నెలలు 3 నెలలు గ్యాప్ ఇచ్చి కొత్తగా ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు, పాత స్టూడెంట్స్ పాత సిలబసే, పాత నోటిఫికేషన్ అంటున్నావు కదా. నువ్వు అదే రేవంత్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రివయ్యా, అబద్ధాలు చెప్పొద్దు. నువ్వు పాత నోటిఫికేషన్ కాదు ఇది, నువ్వు కొత్త నోటిఫికేషన్ ఇది. సంఖ్య పెంచినావు, దానికో పేద అందమైన పేరు పెట్టావు కదా, మెగా డిఎస్సి అని. అది మెగా అయిద్దా కాదా పక్కన పెడదాం. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ కాకుండా కొత్త నోటిఫికేషన్ ఇచ్చి కొంత సంఖ్య పెంచి కొన్ని అదనపు పోస్టులు, ఇప్పుడు కొన్ని ఉంటాయి అదనపు పోస్టులు ఉంటాయి. సైన్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, సోషల్ స్టడీస్ ఉంటుంది, తర్వాత ఇంకా వేరే రకాల పీఈటీ అని ఇతరత్ర ఏవైతే ఉన్నాయి అవన్నీ కూడా దీంట్లో యాడ్ అయినాయి. కొత్త నోటిఫికేషన్లు అవన్నీ యాడ్ అయినాయి. పాత నోటిఫికేషనే, పాత స్టూడెంట్సే, పాత సిలబస్ అని చిలక పలుకులు పలుతున్నాడు. మరి ఇంత తెలికల ముఖ్యమంత్రి అనుకోవాలన్నా ఆయన నోటిఫికేషన్ పాతదవునా కాదు అర్థమైతలేదు, లేకపోతే రిక్రూట్మెంట్ సంఖ్య పెంచినా లేదా తెలుస్తలేదు. మరి ఇంత తెలియని ముఖ్యమంత్రి ఉంటే మనం ఏమనుకోవాలి? మేమేమంటున్నావు, నువ్వు అక్కడ పోయి ఏదైతే మాట్లాడినవో ఆ విద్యార్థి జాక్ ఏదైతే ఉన్నదో, నిరుద్యోగుల జాక్ ఏదైతే ఉన్నదో, గ్రూప్ 1 జాక్ ఏదైతే ఉందో, లేకపోతే డిఎస్సి జాక్ ఏదైతే ఉందో, జాకులు ఉన్నాయి కదా. లేదు అది కాదు, జాకులతో నాకు పని లేదు. సివిల్ సొసైటీ అనేది ఒకటి ఉంది కదా తెలంగాణ సమాజంలో. సివిల్ సొసైటీ అనేది ఉన్నది. నీ ఎన్నికలకు ముందేమో సివిల్ సొసైటీ కావాలి, మేధావులు కావాలి, నిరుద్యోగులు కావాలి, గ్రూప్ 1 వాళ్ళు కావాలి, డిఎస్సి వాళ్ళు కావాలి, అందరు కావాలి. వాళ్ళకి బస్సులు ఇస్తావు, డబ్బులు ఇస్తావు, కరపత్రాలు ఇస్తావు, ఇంటింటి తిరగడానికి ప్రతి నియోజకవర్గానికి 100-200 మందిని కేటాయించి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి నీ ఓట్లు దండుకోవడానికేమో వాళ్ళందరూ కావాలి కదా. అప్పుడు వాళ్ళందరూ పిలుచుకొని మాట్లాడినావు కదా, డబ్బులు కూడా ఇచ్చినావు కదా. నీ ఫైమో లేకపోతే నీ ఇంకోడో ఎవడో నీ మోచేతి నీళ్ళు తాగేటోడు డబ్బులు ఇచ్చింది కదా అప్పుడు. మరి ఆ డబ్బులు ఇచ్చినప్పుడు వీళ్ళు ఎవరు, వీళ్ళ అవసరం ఉందా లేదా, వీళ్ళ ప్రతినిధులు ఎవరని ఆ రోజు నీకు తెలియదా? తెలుసు కదా, వాళ్ళ పేరు తెలుసు, ఫోన్ నెంబర్ తెలుసు, అన్నీ తెలుసు కదా. అయితే సివిల్ సొసైటీ అని పిలుచుకొని విషయాన్ని డిస్కస్ చేయి. లేదంటే ఆ గ్రూప్ 1 జాకుని, డిఎస్సి జాకుని, నిరుద్యోగుల జాకులని వాళ్ళని పిలుచుకోనన్నా నిన్న అక్కడ పోయి గంటన్నర మరి వాళ్ళు ఏం ముట్టలు ఇచ్చిండ్రో, ఏం బ్రీఫ్ కేసులు ఇచ్చిండ్రో, మరి ఏ కార్లో పెట్టుకున్నావో, ఎక్కడ పోయినావో ఏందో ఆ మీటింగ్లో పోవడానికి మీకు టైం ఉంటుంది. బసవతారకు పోవడానికి టైం ఉంటుంది. వరంగల్కి ఇక్కడి నుంచి పని కట్టుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బలగాలం పెట్టుకొని కార్లు పెట్టుకొని వాడెవడో ప్రజల రక్త మాంసాలు పీల్చుకుంటూనే మెడికేర్ హాస్పిటల్కి ఓపెనింగ్ పోవడానికి సిగ్గులేదానే మీకు? మిమ్మల్ని ఏ మాటలతో అనాలో మాకైతే అర్థమైతలేదు.